ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. అలాగే వదిలిపెడతాం. ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? రామయ్య గారిని వదిలిపెట్టి నేను వెళ్ళలేను. ఆయన్ని విడిచిపెట్టి నేను బతకలేనండి. కత్తిలాంటి కుర్రాన్ని నన్ను ఒక్కేసి ఆ ముసలాన్ని లవ్వింగ్ చేస్తున్నావా? నీ టేస్ట్ తగలాడా? చూడు, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాం. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే ప్రాణాలతో వదిలేస్తాం, లేదా నిన్ను మర్డర్ చేసి ఏ నదిలోనో పారేస్తాం. ఆ నదిలో ఉన్న ఫిష్లకి వేడి వేడి డిష్ అయిపోతాం. అలాగే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానండి. దయచేసి నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఆంటీ, దీని మాటలు ఎవరు నమ్ముతారు? కరెక్టే. మనం కట్లు విప్పగానే మా అత్తయ్య దగ్గరికెళ్ళి మీ కోడలు గారు ఆ త్రిష కలిసి నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూశారని చెప్తావు. అప్పుడేం చేస్తావో తెలుసా? నిన్ను ఇద్దరు రౌడీల్ని పిలిపించి నిన్ను ఏ అస్సాంలోనో ఏ సిక్కిం బోర్డర్లోనో వదిలేమని చెప్తాం. వదిలిపెట్టండి, ప్లీజ్ వదిలిపెట్టండి. పద త్రిష. వదిలేయండి, నన్ను వదిలేయండి. నన్ను ఒక్కేసి రామయ్య గారిని లవ్ చేస్తావా? వాళ్ళేమో నిన్ను అస్సాం పంపిస్తానంటున్నారు. ఈలోగా నిన్నే దగ్గర చేసేయాలి. సోపనం చేసేస్తా. ఏంటత్తయ్య గారు, కాజల్ కోసమా? అవునే, ఈ రోజు తాడో పేడో తేల్చుకుంటాను. ఆ కాజల్ ఆల్రెడీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందత్తయ్యా. ఏంటి మీరు చెప్పేది? అవునత్తయ్యా, వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్నాడని ఊరు నుంచి ఫోన్ రాగానే కంగారుగా పరిగెత్తింది. అలాగా? అయితే మళ్ళీ రాదంటావా? నాకు తెలిసి రాకపోవచ్చత్తయ్యా. సరే, వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అమ్మయ్యా, ఆ డబ్బులు కాజల్కివ్వలేదు, అంతే చాలు. ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం ఆంటీ? ఏముంది, అన్నయ్యకి చెప్పి అస్సాంకి పార్సల్ చేయమని చెప్దాం. ఇంతకీ ఈ అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్యా, అన్నయ్యా! చూడు కాజల్, నేను నిన్ను లవ్వింగ్ చేస్తుంటే నువ్వు ఆ రామయ్య గారిని లవ్వింగ్ చేస్తున్నావా? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి? అందుకే నీ లవ్ స్టోరీకి ఫినిషింగ్ టచ్ ఇద్దామని అనుకుంటున్నా. దేనికి? మరేట్లేదు, మన ఇద్దరికి పెళ్ళికి ముందే శోభనం జరిగిపోయిందనుకో, అప్పుడు నువ్వు నన్ను సచ్చినట్టు పెళ్లి చేసుకొని తీరాల్సిందే. దా, శోభనం చేసుకుందామా? దా. వద్దండి, దా. వద్దండి, దా. వద్దు. రా కాజల్, మనం శోభనం వద్దండి. చేసుకుందాం. దా. వద్దండి, రా నన్నేం కాజల్, చేయొద్దండి. నేనున్నాను కదా. వద్దండి, నన్నేం చేయకండి. వద్దండి. కాజల్, 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 కాపాడండి, నన్ను కాజల్, రక్షించండి. ఆగు. కాపాడండి. అమ్మో, కాపాడండి. సేవ్ మీ, హెల్ప్ మీ. అయ్యయ్యో, అయ్యో, నా జీవితాన్ని నాశనం చేసేసాడే. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావ్? లే, పైకి లే. ఏం చెప్పమంటారండి? మీ అన్నయ్య లీలాకృష్ణ నా జీవితాన్ని సర్వనాశనం చేసేసారండి. అన్నయ్య, ఈ అమ్మాయి చెప్పేది నిజమా? నువ్వు ఈ కాజల్ని బలవంతం చేయబోయావా? నేనేటో, నా క్యారెక్టర్ ఏటో తెలుసు కూడా అడుగుతున్నావు సిస్టర్. అసలు మీరు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళారు? అంటే అది అక్కయ్య గారు. ఎవరే నీకు అక్క? మీరే అక్కయ్య గారు. మీ ఆయన లీలాకృష్ణ పైకి కనిపించేంత మంచివాడు కాదండి. ఆయన పైకి కూడా మంచివాళ్లాగా ఏమీ కనిపించడు. విషయం ఏంటో చెప్పు. ఏమని చెప్పమంటారండి? నేను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ ఆయన నా మీద కన్నేశారండి.
నా మీద తప్ప అందరి మీద కన్ను వేస్తాడాయన. ఏయ్, ముందు విషయం ఏంటో చెప్పిచా. ఏం చెప్పమంటారండి? సాటి ఆడవాళ్ళు మీరే నా బాధ అర్థం చేసుకోవాలి. చూడు కాజల్, ఓవర్ యాక్షన్ చేయకుండా ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అయ్యో అక్క, ఏయ్ ఏయ్, నేను నీకు అక్కనేంటి? అదేనండి, నేను డాన్స్ చేస్తుంటే ఆంటీ, ఈ కాజల్ని కొట్టి గదిలో పెట్టి బెదిరించిన సంగతి బయట పెడుతుందంటారా? నాకు అదే కంగారుగా ఉంది త్రిష. ఇప్పుడు ఇది కానీ ఆ విషయం బయట పెడితే అందరి ముందు మనం నేరస్తులం అవుతాం. అత్తయ్య గారి ముందు మనకి మాట్లాడడానికి, ఇంట్లో ఉండడానికి చోటు కూడా ఉండదు. నేను డాన్స్ చేస్తుంటే ఎవరో వచ్చి నా తల మీద కుట్టారండి. స్పృహ తప్పి పడిపోయానండి. అమ్మయ్యా, ఇది మన విషయం బయట పెట్టలేదు. థ్యాంక్ గాడ్. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఈ లీలాకృష్ణ గారి గదిలోకి వచ్చి నన్ను బలాత్కారం చేశారండి. నా జీవితం నాశనం అయిపోయింది. అల్లుడు గారు, అత్తయ్య గారు, ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా? మీరు ఆ కాజల్ మీద అఘాయిత్యానికి ఒడిగట్టారా? అయ్యో అత్తయ్య గారు, ఒడిగట్టలేదు మడిగట్టలేదండి. లోపల నుంచి మూలుగా వినపడితే ఎవరిదాని గదిలోకి వెళ్ళాను, అంతే. లీలాకృష్ణ గారు, మీరంటే నాకు ఇష్టం, మీ ఆవిడని వదిలేసి వస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని పిచ్చి పిచ్చిగా వాగిందండి. అబద్ధం, అంతా అబద్ధం. నేనేమీ అలా అనలేదు. ఆయన్ని నేను వద్దు వద్దు అన్నా నా మీద ఆగాయిత్యం చేశారండి. లీలాకృష్ణ, నీ కూతురు వయసు ఉంటుంది, అలాంటి అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి నీకు సిగ్గులేదు? అయ్యో రామయ్య గారు, నన్ను అపార్థం చేసుకుంటున్నారండి బాబు. చిచ్చి, ఇంత ఇండియసెంట్ గా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు మావయ్య. మీలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయాలి. వద్దండి, పోలీసులకు వద్దండి. నో, ఈ విషయం పోలీసుల దాకా వెళ్లాల్సిందే. తప్పు చేయాలని చూసిన లీలాకృష్ణ మావయ్యకి శిక్ష పడాల్సిందే. ఉంప మునిగింది. నేనేదో ఓవర్ యాక్షన్ చేసి ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటే వీడేమో డైరెక్ట్గా పోలీసులకు ఫోన్ చేస్తానంటున్నాడు. వాళ్ళు వచ్చారంటే నేను అసలు ఆడదాన్ని కాదు అన్న విషయం బయటపడిపోతుంది. ఎలాగా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.